నమస్తే, మనం ధర్నా చౌక్లో ఉన్నాము. చిట్ ఫండ్ కంపెనీల వ్యవహారం ఒకదానికొకటి ఫ్రాడ్లు చేస్తూనే ఉన్నారు. జనాలు మోసపోయి చిట్లు కడుతూనే ఉన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఎత్తేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అక్షర చిట్ ఫండ్స్ వాళ్ళు పెట్టి ఒక 1000 కోట్ల పైన చిట్లను మొత్తం ఇక్కడ పత్తగలేరు, మొత్తం ఎత్తేసి ఉన్నటువంటి ఆఫీసులు కూడా లేవంటారు. అవి కోట్లకు పోతే మరి ప్రభుత్వాలు పట్టించుకోవు. దీన్ని మరి దృష్టి సారించిన వాళ్ళు దృష్టి సారించరు. చిన్న చిన్న జీవితాలు, ఎందుకంటే పెళ్ళికనో లేకపోతే ఇంకో దానికనో చిన్న చిన్న చిట్లు వేస్తూ ఉంటారు. చిన్న చిన్న జాబులు చేసుకుంటా, 10,000 జాబు 15,000 జాబులు చేసుకుంటా చిన్న చిన్న చిట్లు వేస్తూ ఉంటారు. ఆ చిట్లన్నీ పైసలన్నీ ఒక్కసారి కాగానే ముట్టగానే జంపు. మరి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఇంత కొన్ని వేల మంది జీవితాలు ముడిపడి ఉంటాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న, ఎంత కట్టినావు నువ్వు? మా 20 లక్షల వరకు ఉంటాయండి. అట్లాగే ఇంకా వేరే వాళ్ళు కూడా వేశారు మాతో పాటు, మా రిలేటివ్స్. నేను డిఫెన్స్ అప్లైని జీపీఎఫ్ ఫండ్ నుంచి తీపి చేపించాడు. పక్కనే ఉంటాడు వాళ్ళ రిలేటివ్ సుధాకర్ అని, వాడి భార్య పేరేమో ఆమె కూడా చేసింది. ఈ చిట్టు ఎలా అంటే, ఈ చెట్టు వేసామని అన్నాడు. 2009లో స్టార్ట్ చేశారు ఇది. అంతకుముందు ఒక ఎంప్లాయ్ ఇతను, ఈ అక్షర శ్రీనివాసరావు ఆయన, పేరాల శ్రీనివాస ఆయన ఇచ్చి, ఇంకా ఎప్పుడైతే అమౌంట్స్ అన్ని ఫిక్స్డ్ కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ అదే ఇల్లీగల్. తర్వాత తెలిసింది మాకు ఇల్లీగల్ అని, దానికి రిజిస్టర్ లేదట. చిట్ ఫండ్ కంపెనీ చిట్ ఫండ్ కంపెనీ రిజిస్టర్డ్, కానీ ఫిక్స్డ్ డిపాజిట్లను మాత్రం ఇల్లీగల్. అవి చేసి ఎప్పుడైతే మాకు అమౌంట్లు రావాలో వచ్చే టైంకి ఇంకా మెచ్యూర్ అవుతాయి అనగానే వీడు ఇంకా గేమ్ ఆటం వేయించేసాడు. ఇవ్వకుండా చిట్టీలు పాడిని ఇవ్వలేదు, పాడుకుని ఇవ్వలేదు, పాడాల్సిన దగ్గర మాత్రం రికవరీ చేస్తున్నాడు వేరే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి. అది కాకుండా వీడు మాకు ఇస్తానంటూ 2-3 సార్లు జైలు కూడా వెళ్ళొచ్చాడు. వెళ్ళి రావడం, వాడికి ఉన్న ప్రాపర్టీస్, అక్షర చిట్ ఫండ్ ఉన్న ప్రాపర్టీస్ని వేలల్లో కొన్నది లక్షల్లోకి కోట్లల్లోకి అమ్ముతున్నాడు. ఇప్పుడు అవి అమ్ముతూ మమ్మల్ని డైవర్ట్ చేశాడు. ఇస్తానని ఇవ్వకుండా ఉండడం, మళ్ళీ ఎవరో కేసు వేస్తే జైలుకి వెళ్ళడం, 6 నెలలు ఉండడం, మళ్ళీ రావడం. ఈలోపు ఇవన్నీ అమ్మేసి వాడి అక్షర పేరు మీద ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ అంతా అమ్మి అవి తీసుకెళ్ళి వాడి పిల్లం పేరు మీద, వేరే వాళ్ళ పేరు మీద, బినామీ పేర్ల మీద పెట్టుకుంటూ మై హోమ్ భుజాలు ఇప్పుడు 2 ప్లాట్లు ఉన్నాయి అడిగి, ఒక్కొక్కటి 12 కోట్లు చేసేవి. ఇలాగ వీడు చీట్ చేస్తున్నాడు. ఇప్పుడు బెయిల్ నుంచి వచ్చినాడు, డైలీ రావాలి, పోలీస్ స్టేషన్ రావాలి, సిగ్నేచర్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి రూలు. కానీ పాటించట్లా, ఎవ్వరూ పట్టించుకోవట్లా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాజ్ ఏ రూల్గా అయితే రావాలి కదా, రాకపోతే వెంటనే వాడి మీద పట్టుకోవాలి, వాడు ఉన్న అడ్రస్కి వెళ్ళి వాడిని అరెస్ట్ చేయాలి. చిన్న దొంగతనం చేస్తే వాడు లేడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళేస్తారు. కానీ ఇక్కడ సామాన్యుడైతే ఎన్ని 2,000 కోట్ల దొంగతనం చేసినాడు, పెద్ద లింకులు, 10 లక్షలు ఇవ్వాల్సిన వాడికి 8 లక్షలు ఇచ్చి బెయిల్ తెచ్చుకుంటున్నాడు లాయర్ ద్వారా. కానీ వాడికి మాత్రం వంటల డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. నాయుడు అని ఒకడు వచ్చాడు, ఒక 6 నెలలు ఆడు గేము ఆడు. ఇలాగ ఒక్కొక్కరిని పట్టుకోవడం, జైలు నుంచి రావడం, ఎవరినో పట్టుకోవడం, మీ వాళ్ళ ద్వారా టైం తీసుకుంటూ వీడు అమ్ముకుంటూ బిజినెస్లు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కూడా హెడ్ ఆఫీస్లో ఓపెన్ ఉంటుంది, ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు అక్కడ. వీడు అమ్మిన అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సీక్రెట్గా. అక్కడ ఏంటంటే గుండగళ్ళు పెట్టడం, బౌన్సర్లు పెట్టడం వీడు చేసే పని. అది అడ్రస్లతో సహా ఇచ్చాం. వాడి ఇంటికి వెళ్ళి ఎందుకు ఆపరు? వాడి పిల్లల్ని ఇంటికాడనే ఇంటికాడ ఉంటున్నాడంటే ఏ టైంలో వస్తాడో మనకు వెళ్ళ కదా. మైహం భుజాలు మనకి ఎవరికి కూడా అథరైజ్డ్ లేదు ఎంట్రీ, ఇంక్లూడ్ ప్రెస్ వాళ్ళకి కూడా ఎంట్రీ లేదు. వాళ్ళంతా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఇప్పుడు దొరికిన పెద్ద దొంగలంతా ఆంధ్రాలో కానీ తెలంగాణ దొంగలంతా అక్కడే దొరికారు. అదే మైహం భుజాలు. వీడు రిలేటర్ గవర్నమెంట్లు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తానే అన్న దానికి నిదర్శనం అదే. ఇన్ని వేల కోట్లు చేసిన వాడిని ఇప్పుడు వచ్చి పట్టుకోపోవడం ఏంటి? ఇన్నిసార్లు బెయిల్ మీద వచ్చాడు, వాడి గురించి ఎందుకు రావు డీటెయిల్స్? వాడిని పట్టుకోవాలంటే ఎంతసేపు గవర్నమెంట్కి? ఒక్క దొంగని పట్టుకోలేకపోతే ఎట్లాగా? అన్ని వేల కోట్ల దొంగతనం చేసిన మాలియానే పట్టుకొని వాడి ప్రాపర్టీని రికవర్ చేశారు, అటాచ్ చేశారు. మరి వీడు ఎందుకు చేయట్లా అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ ఉంది అనేది మీరు గ్రహించాలి. అంటారు. మీకు ఏమైనా అనుమానం ఉన్నాయా? ఉంటాయి. దీంట్లో వాడి దగ్గర మా డబ్బులు ఉన్నాయి కనుక మీ డబ్బులు మీకు ఇవ్వను, ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్కే కావచ్చు, లీడర్లకే కావచ్చు, ఇచ్చి వాళ్ళ ద్వారా మేము రీడర్ ఉన్నారు. గవర్నమెంట్లోనే ఉన్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నారు. అలా చెప్పలేదు, మాకు పొలిటికల్ సపోర్ట్ ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. పలానా పేరని చెప్పుంటే మేము వెళ్ళి అన్ని అడిగేవాళ్ళు. అలా చెప్పలా, మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ డబ్బులు ఇవ్వండి. అది వాడనేది. ఇస్తానంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నా. లేకపోతే మరి ఇన్నాళ్ళు అవుతున్నా సరే, ఇన్నిసార్లు మేము చేసాం, కేసులు పెట్టాం, 1 year 2 years అయింది, కేసులు పెట్టాం, అయినా సరే యాక్షన్ లేదు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చాం, 1 year దాటింది కదా, 1 year దాటింది.
అయినా సరే రియాక్షన్ లేదు. చిన్నారెడ్డి గారికి ఇచ్చాం, మొన్న గాంధీ భవన్లో ఎవరికి ఇచ్చాం, కోమటిరెడ్డి వెంకట గారికి ఇచ్చాం. వెంకటరెడ్డి గారు కూడా ప్రెస్లో కూడా మాట్లాడిండు. అవును, మీరు కూడా ఉన్నారు అక్కడ. కోమటిరెడ్డి వెంకట గారు మాట్లాడారు ప్రెస్లో కూడా, మీ టీవీలో కూడా వచ్చింది. సంబంధించిన వాళ్ళ నాయకులు వెనకాల ఉన్నారని చెప్పేసి అంటుండు. ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే వీళ్ళు ఇప్పుడు అంతా ఒక మినిస్టర్ చేసినా సరే ఇప్పుడు వచ్చి రియాక్షన్ లేకపోతే ఎలాగా? గవర్నమెంట్ సపోర్ట్ లేదంటే ఈ పార్టీకి మినిస్టర్ చేసినప్పుడు వెంటనే యాక్షన్ రావాలి కదా. వాడు ఆస్తులు జప్తు చేయాలి, వాడిని పట్టుకోవాలి, లేదా వాళ్ళ ఇంటి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పట్టొచ్చు. వాడి ఇంటికాడ వాడి ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళ ఊళ్ళల్లో, ఇప్పుడున్న ఆస్తుల్ని వెంటనే సీజ్ చేయొచ్చు. పైసలు తీసుకొని వేరే ప్రాపర్టీ కొనిపెట్టిండు అంతే. దాంతో మాకు ఇవ్వట్లేదు, కనపడకుండా పారిపోతున్నాడు. పోలీసులు అడిగితే కనపడితే పట్టుకుంటాం. మీరు ఎందుకు నమ్మి డబ్బులు కట్టాల్సి వచ్చింది? అందరం సార్, ఒకళ్ళు కాదు. ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఎందుకంటే నేను జీపీఎఫ్ అక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, సరే ఇక్కడ వేసుకుందాం, పిల్లలకి ఏమైనా పెళ్ళిళ్ళు కాట్లకు ఉపయోగపడతాయి, నేను రిటైర్డ్ పర్సన్ని ఉపయోగపడతాయని పెట్టాను. కానీ ఏమి లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు, అసలు లేదు. ఇంతే. ఎంత అంటే నువ్వు కట్టిన చిట్టి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇచ్చాడు. 16 ఒక్కొక్కరికి 15% ఇచ్చాడు. రాలేదు మరి ఒక్కొక్కరికి ఒక రేట్ అన్నప్పుడు సార్. ఇక్కడ వీటిది ఏంటంటే ఎవరిది వాళ్ళకి తెలియదు. త్రోటు తెలంగాణలో 67 బ్రాంచీల్లో ఎవరు ఎక్కడ ఎంతెంత కట్టారని తెలియదు. చాలామంది కట్టిన వాళ్ళు 40-50 లక్షలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది. ఏంటంటే ఆ పెన్షన్ డబ్బులు వస్తే వాటితో బతుకుతే ఈయన పిల్లలకి వాటికి ఉపయోగపడతాయి. కొంతమంది చనిపోయారు ఈ టార్చర్ భరాయించలేక, అయినా యాక్షన్ లేదు పబ్లిక్ గవర్నమెంట్. మీకు ఎంత ఇస్తాను ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ 18% ఇంట్రెస్ట్. కానీ ఇవ్వలేదు. అదే కదా, ఇస్తానన్నాడు, మొన్నటి వరకు ఇవ్వలేదు. ఇస్తానంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కాంటాక్ట్ లేదు. ఇప్పుడు వాడి ఇంటికి ఏమో లోపలికి వెళ్ళడానికి అదరాజ్యం లేదు, మైహం భుజాలు. పోనీ పోలీస్ వాళ్ళతో పాటు తీసుకెళ్తామంటే వీళ్ళు రారు. ఎట్లా మరి? కేసులు వేయండి, కంప్లైంట్లు చేయండి, చేస్తూనే ఉన్నాం. ఒక కేసు కన్నా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఎప్పుడు కట్టిన చిట్టి? నేను ఈ చిట్టీలు 2008 నుంచి స్టార్ట్. కానీ 2 చిట్టీలు ఇచ్చాడు. ₹1,00,000 తక్కువ ఉన్నాయి, ఇచ్చారు. 9లో స్టార్ట్ అయింది అంటారు. అదే 9లో స్టార్ట్ అయింది. 18లో నేను చెప్పేది 18లో కట్టాం. పక్కనే ఉండేవాడు సుధాకర్ అని, వాళ్ళ రిలేటివే, వాడి కట్టించాడు ఈ డబ్బులని. తెలిసిన వాళ్ళు ఎత్తునే కట్టారు కదా. మేము బయట వాళ్ళ ద్వారా కాదు, తెలిసిన వాళ్ళే. వీళ్ళు కూడా ఈయన కూడా చేశారు. పైగా నా దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ సుధాకర్ అన్నాడు. వీళ్ళు పక్కనే ఉంటున్నారు కదా అని అలా కట్టాం. అలా ఆఖరికి ఇలా చీట్ చేశాడు. వాడు కనపడ్డు, వాడి ఇంట్లో పడుకుంటాడు. ఏమిటంటే నాకు పెరాలసిస్ వచ్చింది అంటాడు. వాడి పిల్లం ఏజెంట్, వీడేమో ఫిక్స్డ్ ఏజెంట్. ఫిక్స్డ్ డిపాజిట్ వీడు ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి, ఎక్కువ పర్సెంటేజ్కి 24% కూడా ఇచ్చాడు సార్. ఇస్తానన్నాడు, ఇస్తే కదా. వాడికి తెలుసు ఎలాగివ్వడని, ఏజెంట్లకి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి డిపాజిట్లు ఎక్కువ చేసుకొని ప్రాపర్టీస్ ఎక్కువ చేసుకొని వాడు జోగార్లు తిరుగుతుంది. వాడి పిల్లం జోగారు ఒక ఖరీదు ఒక 50-60 లక్షలు ఒక్కొక్కటి. అలాంటి వాటిలో తిరుగుతున్నారు 10 మంది సొమ్ముతోటి. గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు, యాక్షన్ లేదు. వాడిని పట్టుకోవాలంటే దొరకట్లేదు అంటారు గవర్నమెంట్. పోలీసు వాడికి దొరకపోవడం. చిట్టి ఇచ్చారు, ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా మీకు? కట్టినట్టు చిట్టీలు ప్రూఫ్స్ ఉన్నాయి, వీడి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, వీడి ఇచ్చిన దొంగ చెక్కులు ఒక 30 ఉన్నాయి నా దగ్గర. ప్రతి డేట్ ఇవ్వటం ఉన్నాయి. ఐ సబ్మిట్ ఎనీ టైం, ఎప్పుడైనా సబ్మిట్ చేస్తాను. నా దగ్గర రెడీగా పెట్టుకున్నాను. ఒక్కటే అంటాడు ఇస్తాను, అప్పుడు ఫోన్ లేదు. ఇప్పుడే ఫోన్ ఉన్నప్పుడు అలా గేమ్ ఆడాడు. ఇప్పుడు అసలు ఫోనే లేదు, కాంటాక్ట్ లేదు. వాడు ఉన్న ఇంటి అడ్రస్కి వెళ్తే లోపల పంపట్లేదు. ఉన్న ప్రాపర్టీస్ దగ్గర వెళ్తే ఆఫీస్ వాళ్ళు అక్కడ గుండగల్ని పెంచుకొని వాళ్ళు లేదు సార్ ఆఫీస్ మూసేస్తాం, ఇక్కడ ఎవరు రావడానికి లేదని వాళ్ళు ఇలా ఆడుతున్నారు. నేను 2 లక్షలన్నర సార్. అవును, ఈ మొత్తం రిసిప్ట్లు ఉన్నాయి, మొత్తం ఈ పాస్బుక్ ఉంది, కట్టినాయి. ఆల్రెడీ ఇవన్నీ బ్రాంచ్లు ఇప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి, అన్నీ ఇక క్లోజ్ చేశాడు. కానీ మాకు ఒక 6 నెలల ముందు ఇంకా బంద్ క్లోజ్ అయినాక కూడా ఏజెంట్లు ఏం చేశారంటే నడుస్తున్నాయని డబ్బులు కట్టుకున్నారు. మన ఇక్కడ షాపులు ఉంటాయి మాకు, ఈ షాప్ దగ్గర మేము వచ్చుడు షాప్లో వచ్చి ఇక అంతే కట్టేసుకుని వెళ్ళిపోయారు. ఇక పరిచయం ఉన్నోళ్ళు, ఇక అందుకే మొత్తం కట్టినాం మేము డబ్బులు. తర్వాత మాకు ఎవ్వరో అసలు రెస్పాన్స్ లేదు. 100 సార్లు ఇప్పుడు మేము అక్కడ హన్మకొండ వెళ్ళినాము, వరంగల్ వెళ్ళి చాలాసార్లు అక్కడ కూడా కూర్చున్నాం. సిపిఐఆర్ కూడా చెప్పారు మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. మళ్ళీ నాయుడు ఆయన కూడా చెప్పిండు ఎన్నోసార్లు. మేము ఇట్లా తిరుగుడుకు మొత్తం 30-40 వేలు ఖాళీ మళ్ళీ తిరుగుడుకి వేసినాం సార్. ఇవి గట్టాక బాన్స్వాడకి వెళ్ళి, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బ్రాంచ్కి వెళ్ళి వచ్చి పోడు కంటిన్యూ ఆడికి వెళ్ళి వచ్చి పోవాలి మేము. సూర్యాపేట జిల్లా కోదాడ బ్రాంచ్ అండి మాది. మా పాప పేరు మీద 5 లక్షలు డిపాజిట్ చేసాం 2018లో. 2023కి మెచ్యూర్ అయిపోయింది. ఖమ్మం వెళితే 3,000 రూపాయలన్న జాగా ప్లాట్ని 15,000కే తీసుకో, లేకపోతే మానేమని చెప్పాడు. అక్కడికి పోయి ఎంక్వైరీ చేస్తే అది 3,000 కంటే ఎక్కువ లేదు.
15,000 ఇస్తానన్నాడు, లేకుంటే పేమెంట్ ఇస్తాను చెక్స్ ఇచ్చాడు. 5 లక్షల బదులు ప్లాట్ ఇస్తానన్నాడు. పోనీ 3,000 కాదు 5,000 ఇవ్వమన్నా 15,000 అయితే ఇస్తానన్నాడు. వద్దు సార్ మాకు పేమెంట్ ఇవ్వండి అంటే 6 నెలలు సంవత్సరం తిప్పించుకొని చెక్స్ ఇచ్చాడు. SBI చెక్స్ మొత్తం కూడా బ్యాంకులో బ్యాలెన్స్ ఏం చెప్పినా డిజైనర్ అయిపోయినాయి. చిట్టి వేసాం 5 లక్షల చిట్టి, ఆ చిట్టి పేమెంట్ ఇవ్వలేదు. మొత్తం ఇటు డిపాజిట్ పేమెంటు అటు చిట్టి పేమెంటు మొత్తం కూడా 9,50,000 రావాలి మాకు. ఇన్ని మాటలు తిరిగామో లెక్కలేదు. తిరిగినప్పుడల్లా ఏదో మాటలు చెప్పడం, అక్కడ వెంకటరెడ్డి ఉండేవాడు, ఆయన మాటలు చెప్పడం వీళ్ళు మాటలు చెప్పడం పంపించేసేయటం ఇస్తామని చెప్పని. ఎట్టి పరిస్థితుల్లో ఒకటేసారి గవర్నమెంటు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎక్కడ ఉన్నా వాళ్ళ గవర్నమెంట్కు ఇబ్బంది లేదు అరెస్ట్ చేసేసి వాళ్ళకున్న బినామీ ఆస్తులు వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్మెంట్ చేసి ఈ బాధితులందరికన్నా పంచిపెట్టకపోతే ఇందులో ఈ బాధ కట్టిన వాళ్ళు ఎవ్వరూ కోటీశ్వర్లు కాదు. అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఏదో వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల యొక్క చదువుల కోసం. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు. అంతే తప్ప పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరు కూడా లేరు. దీనిలో ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని అటాచ్మెంట్ పెట్టి ఆస్తులకి బాధితులకు అందరికీ పంచిపెట్టకపోతే ఈ బాధితులందరూ కూడా ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని బాధితులందరినీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరెంత కట్టారు? మేము తెలంగాణ అక్షర చిట్ ఫండ్ కంపెనీ బాధితులం, వరంగల్ నుంచి. నేను ఒక BSNL రిటైర్డ్ ఎంప్లాయీ. నేను 10 లక్షల చిట్టి వేసిన ఫాతిమా బ్రాంచ్లో. 10 లక్షల చిట్టి వేసిన తర్వాత నాకు ఒక 6 నెలలు 7 నెలల తర్వాత యాక్షన్ పాట వాడుకుంటే నాకు 6 లక్షలు వచ్చినాయి. 6 లక్షలు అంటే నీకు 6 లక్షలు ఇచ్చుడు కాదు, ఇంట్రెస్ట్ 15% రూపాయన్నర చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు 6 లక్షలు. అలానే నా అమౌంట్ 6 లక్షలు నాకు ఇవ్వకుండా ఫిక్స్డ్ చేసుకున్నాడు. ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్లకు వెళ్ళి నేను తినక చేయక అవస్థ పడుకుంటేనే నేను మనకి ప్రతి నెల 20,000 కట్టుకుంటా పోయినా. ఇంతవరకు అయిపోయినాక కూడా డబ్బులు అనగానే కాతో 32 నెలలు కట్టిన 6,40,000 నేను సొంతంగా జేబులకి వెళ్ళి పేమెంట్ చేసిన. అది ఉండగా కూడా నా అమౌంట్ నాకు రిటర్న్ అంటే కూడా రిటర్న్ ఇవ్వకుండా ఇన్ని ఇబ్బందులు పెడతాను మమ్మల్ని. ఇస్తలేడు, రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు. ఇంతమంది ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు 60-70 బ్రాంచీలు ఓపెన్ చేసి మాయమాటలు చేసి 1,300 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. 1,300 కోట్ల ఆస్తులు సంపాదించి బినమ పేరు మీద, పిల్లం పేరు మీద, కొడుకుల పేరు మీద, వాళ్ళ కొడుకు బిడ్డనో పారాన్లు ఉన్నారు. ఇక్కడ మేము కష్టపడి కూలీనాలు చేసుకొని అంత మధ్యతరగతి వాళ్ళే. ఇలా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఎవరు కోటీశ్వర్లు కాదు, ఎవరు ఉన్నోళ్ళు కాదు. అంతా ఇంత ఇలా ధర్నా ఉన్నదంటే కూడా ఈ ఏజ్లో 75 ఏళ్ళు సీనియర్ సిటిజన్ కూడా ఎండనకుండా కూడా ఈ ధర్నాకు నేను అటెండ్ కావాల్సి వచ్చింది. అయినా కూడా వాడికి ఇంత కనికరం లేదు ఆ గర్జ కొడుకు. దయచేసి ఇప్పటికైనా సీఎం లెవెల్లో తీసుకుపోయి గవర్నమెంట్ ఈ అన్ని పార్టీలను తీసుకుపోయి మాకు అందరికీ ఎంతమంది ఉన్నారో అంతమంది బాధ్యతలకు మాకు సమయంగా మాకు న్యాయం జరగాలని మా అందరి తరఫున అక్షరాబాద్ తరఫు అందరితో నేను వేడుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మేము వచ్చేసి ఇప్పుడు 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, 10 లక్షల చిట్టి, 5 లక్షల చిట్టి, మొత్తం 20 లక్షలు. మీరు అసలు ఎట్లా నమ్మామంటే ఇప్పుడు ఆల్రెడీ కపిల్ నడుస్తున్నాయి, వేరే వేరే చిట్ ఫండ్లు నడుస్తున్నాయి. అక్షర అనేది కరీంనగర్ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు సరే నడుస్తుందని మాకు ఏజెంట్ల ద్వారా తెలిసింది. స్టార్టింగ్ మంచి పేరు మంచిదే ఉండే. కపిల్లో మేము వేసినాం. కపిల్లో నుంచి దానిలో ఎంప్లాయీస్ ఇలా ట్రాన్స్ఫర్ అయితే అక్షరాలు వేసుకోండి బాగుంటుంది అంటే సరే ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశం కొద్దీ చిట్టీలు వేసినాం. ఇలా చిట్టీలు వేసినా కూడా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయినాక ఆ చిట్టీలు అలానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కట్టిన డబ్బులల్లో 11 లక్షల చిల్లర కట్టినాం. 11 లక్షల రూపాయి బిల్ల మనకు ముట్టలేదు. చాలాసార్లు పేరాల్సిన వరకు పోయినాం. వస్తాయి డబ్బులు వస్తాయి, ఇవాళ వస్తాయి, లేవు వస్తాయి. లాస్ట్కి ఏమైంది, ఫ్లాట్లు తీసుకొని ఆ ఫ్లాట్లు లేవు, పైసలు లేవు, ఏది లేవు. ఇలా ఏంది అంటే మొత్తం మోసం, 100% మోసం జరిగింది. ఇది ప్లాన్ ప్రకారం మోసం జరిగింది. ఇది ఏజెంట్ల ద్వారా పైసలు వసూలు చేసి ప్లాన్ ప్రకారం మోసం చేసారు. ఇది రెండోది ఏంటంటే ఇది మళ్ళీ వసూలు కావాలంటే రాజకీయ నాయకులతోనే అవుతుంది. సీఎం ఇన్వాల్వ్ కావాలి కంపల్సరీ. దీనిలో ఆల్రెడీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ ఉండే ఈ ప్రాసెస్ అనేది ముంగడి జరగట్లేదు. కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతి పాపం 6 నెలలు జైలు ఉంచిండు. అట్లా ఒక్క సిపి కూడా వరంగల్ పోలీసులు పెద్ద దొంగలు. ఫస్ట్ వరంగల్ పోలీసులు 100% పెద్ద దొంగలు. వరంగల్ పోలీసులు చీటర్స్. ఇవాళ ఇస్తారు, రేపిస్తారు, 5వ తారీఖు ఇస్తారు, 10వ తారీఖు డేట్లు వీడు పెట్టుడు కాదు, పోలీసు వాళ్ళే పెడతారు డేట్లు. ఇది ఉన్నది పరిస్థితి. ఇది ఇప్పుడు సీఎం లెవెల్లో చొరవ తీసుకొని అయితేనే పరిష్కారం అవుతుంది, లేకుంటే కాదు. వీళ్ళంతా డైరెక్టర్లు. పేర్లు ఏమేమి ఉన్నాయి? వీళ్ళంతా డైరెక్టర్స్.
అక్షర చిట్ ఫండ్స్, పెరాల శ్రీనివాస్, పెరాల శ్రీపద్మ వాళ్ళ భార్య. ఓకే. కొండలరావు తండ్రియా? బామ్మర్ది. ఓకే. ఇంకా వాళ్ళు ఉప్పల రాజేందర్, రాజేందర్. ఓకే. రమేష్. వీళ్ళు డైరెక్టర్స్ ఇంతమంది. A1, A2, A3, A4, A5. ఓకే. ఓకే. ఒక్క నిమిషం చెప్పండి అమ్మ, మీరు ఎంత కట్టిరమ్మ? నా పేరు చైతన్య. నేను 5 lakhs చిట్టి. మాది చేస్తారు మీరు? నేను టైలరింగ్ చేసుకుంటా, వరంగల్ బ్రాంచ్, పోచం మైదాన్. నేను చిట్టి 2023 డిసెంబర్ వరకు ఇంత దివాలు తీసిందన్న విషయం కూడా చెప్పలేదండి. అప్పటి వరకు కూడా చిట్టి కట్టించుకున్నారు. మాకు మరి దివాలు తీసిందని ఎవరు ఏ బ్రాంచ్లో కూడా తెలియలేదు, చెప్పలేదు. మేము చీటీ కట్టినాక ఎత్తుకుందాం అనే లోపకతం దివాలు తీసిందని చెప్పిండ్రు. 5 lakhs చిట్టి అండి. నేను టైలరింగ్. సో మా సార్ వచ్చేసి డ్రైవింగ్, 2 పిల్లలు. చాలా మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అండి. హైదరాబాద్లో బ్రతుకుతున్నాం మేము. ఇంతమంది 1000 జనాలండి. ఇంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొమ్ము దీన్ని తను బాగుపడతాడా అండి? లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. సంపాదించుకో, నీ కష్టార్జితంతో సంపాదించుకో. కానీ మాలాంటి వాళ్ళ కడుపు కొట్టి కాదు కదా. ఇంతమంది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వచ్చి కూర్చున్నారంటే వాళ్ళ బాధ, పైసకు విలువ తెలిసి కదా వాళ్ళు వచ్చి. మైట్ 3 lakhs ఎబో అండి. 3 lakhs ఎబో ఉంది మాది. నేను నా హస్బెండ్కి తెలియకుండా వేసా చిట్టి. వేసి టైలరింగ్ చేస్తూ 2 బ్లౌజులు కుట్టుకుంటూ వేసా. మొత్తానికి వస్తే జెండా ఎత్తేసిండని 1 రూపీ కూడా రాలేదు. సో ఏం చేశారో తెలియదు ప్రభుత్వము. తన ఆస్తులు మొత్తం కబ్జా చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించాలని అందరినీ కోరుకుంటున్నా. ఒక నార్మల్ మామూలు వ్యక్తి ఒక ఇంట్లో దొంగతనం చేస్తే వితిన్ 24 అవర్స్లో పట్టుకోవడానికి డిపార్ట్మెంట్స్కి కానీ ఎవరికైనా వీలవుతుందండి. ఇంత పెద్ద వ్యక్తి ఇన్ని 1000 కోట్లు మోసం చేసిండు కదా, పట్టుకోలేరా అండి? ఇంతమందికి సాయం చెయ్యలేరా? తెలంగాణ అండి చెప్పండి. ఇంత తెలుగు ప్రజలను మోసం చేస్తే ఏం బాగుపడతారు చెప్పండి? చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఏంటంటే ఏమైనా మన ఇంత జనాలలో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ కావాలని నా పరంగా నేను కోరుకుంటున్నా అండి. అంతే మనమే అండి. మా తొరూరు అండి. నేను 5 లక్షల 3 లక్షలు డిపాజిట్ చేసిన, 5 లక్షల చిట్టీలు 2 వేసిన. కిరాణా షాప్ సార్. మా అమ్మాయి పెళ్ళికి ఉందని వేసిన చిట్టి. ఆయనకు బాగలేదు అని పైసలు జమ అయితే రూపాయి జమ చేసి చిట్టి వేసి వాడు ఇప్పుడు ఇస్తావు, నేర్పిస్తావు, పాపిస్తాను పోషన్ చేసి ఇంతవరకు 1 రూపాయి కూడా. మొన్న కూడా జనవరి 10వ తారీఖు 2,50,000 చెక్ ఇచ్చిండు, అది కూడా పాస్ కాలే. ఇప్పుడు 2021 నుంచి తిరుగుతున్నా నేను. ఇప్పటి వరకు 1 రూపాయి రాలే. ఇస్తామ్మా అంటుండు. మోసం చేసి తిరుగుతున్నాడు. మాకు 11 లక్షల రూపాయలు రావాలి. రేపిస్తాం ఆపిస్తా అంటున్నాం. మొన్న ఎఫ్ఐఆర్ చేస్తే 23 ఆస్తులు వాడిని జప్తు చేసి అన్ని వాడిని వేలే వేసి మా ఆస్తులు మా పైసలు మాకు ఇప్పించగలరండి. గవర్నమెంట్ నుంచి ఏదైనా చేసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మాకు న్యాయం చేయగలండి. చెప్పండి, ఎంత కట్టిరమ్మ మీరు? డిపాజిట్ మాది. నేను కరీంనగర్, ఆదిత్య, మా హస్బెండ్ వేశారు. డిపాజిటే చేసాం. మా 3 lakhs. 3 lakhs అంటే డిపాజిట్ అంటే డబ్బులు 6 lakhs వస్తాయి. 5 years అయిపోయినాయి. 7 years అవుతుంది సార్ మేము వేసి. అయితే వెళ్ళి అడిగే వరకు వాళ్ళు ఎప్పుడు రెస్పాన్స్ కారు సార్. డిపాజిట్ చేయించిన వాళ్ళు కూడా ఎవరు ఇన్వాల్వ్ కారు సార్. వాళ్ళు ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ ఇస్తారు సార్. వాళ్ళు అడిగితే మాకు తెలియదు అని అంటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి డబ్బులు ఎట్లా తీసుకుపోయినరు, డబ్బులు వసూలు చేసి ఇచ్చేదైతే వాళ్ళే కదా. మా దగ్గర నుండి అయితే ఎట్లా వసూలు చేసి తీసుకెళ్ళరు వాళ్ళే. మాకు ఇప్పే జవాబు. ఏజెంట్ వస్తే మేము ఏం కమిషన్ తినలేదు, మాకేం తెలియదు. వాళ్ళు ఏం చేస్తేస్తున్నారు, వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. మేము మొత్తం ఏజెంట్లు మీకు తెలిసిన వాళ్ళేనా? మాకు తెలియదు సార్, మాకు తెలియదు. మా మామయ్య వేసింది సార్. మా మామయ్య రిటైర్డ్ ఆఫీసర్. ఆయనే ఒకరి ద్వారా మా హస్బెండ్ ప్రైవేటు లెక్చరర్, మా హస్బెండ్ అట్లా వేసింది సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే పోసాని ఆయన మహేజ్ భూజాల జాక్కుంటే వేసిండు కదా సార్, మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి అయితే చేయాలి కదా సార్. ప్రభుత్వమైన కదలాలి కదా సార్.
ఇంత వేల మంది జనాలది అది ప్రజలది ఎందుకు అమౌంట్ అని